ఎందుకంటే ఒక విత్తనున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. అలాగే మనం విడిపోయిన హైదరాబాద్ ఉందంటే ప్రపంచ పట్టణంలో నిలబెట్టింది విజన్ 2020 ద్వారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ ప్రజలందరూ గమనించారు. ఈ పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కిన దగ్గర నుంచి ప్రజల దగ్గర ఏ అవకాశం ఉంటే దాన్ని నేను చేసేస్తా, ఉద్యోగాలు ఇచ్చేస్తా, మీకు ఎంప్లాయీస్కి అన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తానని ఈ రకంగా అబద్ధాలన్నీ ఆడి ఆయన గద్దెనెక్కిన తర్వాత నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, రాజధాని పూర్తి చేస్తానన్నాడు. అది ఫస్ట్ చేయవలసిన పని. రాజధాని లేని రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడా లేదు. విడగొట్టిన రాష్ట్రం ఉందంటే ముందు విడిపోయిన దానికి రాజధాని ఇచ్చి వాళ్ళు కొత్తది కట్టుకుంటారు. అలాంటిది వాళ్ళకి హైదరాబాద్ రాజధాని ఉండిపోయినా మనకు రాజధాని లేకుండా కడతానని చెప్పి దాన్ని 3 రాజధానులని ముఖ్యమంత్రి అవ్వగానే 5 ఏళ్ళు తిప్పాడు. ఎక్కడా కూడా ఒక ఇటుకు కూడా పెట్టలేదు. రాజధాని సర్వనాశనం చేశాడు. పోలవరం ప్రాజెక్టు, మరి పోలవరం ప్రాజెక్టు టెండర్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళని పిలిచి అందరూ చెప్తున్నారు మేధావులు, తప్పు, టెండర్ క్యాన్సిల్ చేస్తే నీ ప్రాజెక్టు పూర్తి అవ్వదు, ఇబ్బందులు అవుతాయి అంటే క్యాన్సిల్ చేసి 1 సంవత్సరం ఆగి వేరే వాళ్ళకి అనుయాయులు టెండర్ ఇచ్చి దాన్ని సర్వనాశనం చేసి 2 ఏళ్లలో సంవత్సరంలో పూర్తి చేస్తామని అనిల్ కుమార్ ఒక డేట్ ఇచ్చాడు, తర్వాత సీఎం ఒక డేట్ ఇచ్చాడు. 2 ఫెయిల్ అయ్యాయి.